నమస్తే, వెల్కమ్ టు వోల్గా టైమ్స్. నేను గౌరీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ అనేది ఉత్కంఠగా మారింది. అసలు దావోస్ నుంచి రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు, ప్రతి విషయం అప్డేట్ ఆయన తెలుసుకుంటున్నారు. ఇక అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరి నిజంగా కేటీఆర్ని ఈరోజు అరెస్ట్ చేస్తారా లేదా అనే దాని మీద ఈరోజు తెలుసుకుందాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇవాళ చూసుకుంటే సిట్ విచారణలో మరి కేటీఆర్కి అరెస్ట్ తప్పదు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిజంగా రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే సిట్ విచారణ జరుగుతుందా? కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనుకోవాలా? మనం అన్ని రాజకీయ ఊహాగానాలు తప్ప ఏం లేదు. చట్టం తన పని తాను చేసుకోకపోతుంది. ఇప్పుడు కేటీఆర్కి ఇచ్చిన నోటీస్ 161 స్టేట్మెంట్ తీసుకోవడం అంటే ఏదైనా కేసులో నిందితుడు కానీ లేకపోతే బాధితుడు కానీ కాకుండా కూడా వేరే వాళ్ళ సాక్ష్యాలు తీసుకుంటారు. ఇప్పుడు ఈయన నిందితుడు కాదు, బాధితుడు అంతకంటే కాదు. ఇప్పుడైతే మనం పోయిన తర్వాత మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని నేను మనకు హరీష్ రావుని ఎట్లా వాళ్ళు అన్నారు అట్లనే చెప్తే చెప్పలేం, కానీ మైండ్ గేమ్ రాజకీయం మాత్రం నడుస్తుంది సిట్ లో కూడా. అంటే మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే మామ అల్లుడు పెరగ కావాలి, అంతే కదా. మామ నా ఫోన్ చేయించిండో, నా బావమర్తి చేయించిండో అని ఆయన ఫీల్ కావాలి కదా హరీష్ రావు. అంటే అట్లా కూడా మైండ్ గేమ్ రాజకీయాలు కూడా చేస్తుంటారు. పోలీసులు ట్రిక్కులు ఎట్లా ఉంటాయంటే నిందితుడి నుంచో లేకుంటే బాధితుడి నుంచో వాస్తవాలు రాబట్టాలంటే కొన్ని కష్టాలు అడ్డదిడ్డంగా వేస్తారు, లేకపోతే కొన్ని నోషన్స్ ముందర పెడతారు. పెట్టినప్పుడు ఏమైతే మారుతారు అంటే భయపడవచ్చు కదా. హరీష్ రావుతో మైండ్ గేమ్ ఆడినా నేను అంటున్నాను. ఏమనంటే మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నాడు. నిజమేనా? అయ్యో ఎంత పని అయిపోయింది అనుకోండి, మా మామ దొంగ, మా బావమాడిది ఇట్లా అని అన్నాడు అనుకోండి, అది రికార్డు చేస్తారు. అందుకని సమస్య ఏంటంటే చాలా సంయమనం పాటిస్తారు. అందుకని హరీష్ రావు ఉన్నాడు 7 గంటల విచారణలో 3 గంటలు నాతో చేస్తే 4 గంటలు వాళ్ళు ఫోన్ లో మాట్లాడినరు, గంటకు పోతున్నారు, ఫోన్ లో మాట్లాడుకుని వస్తున్నాడు. సజ్జనాలు వచ్చిన తర్వాత కొంత వేగవంతం అయింది ఇది వరుసగా. ఇప్పుడు రాజకీయ కోణం సంతరించుకున్నాం. మొన్నటిదాకానేమో అధికారులు తర్వాత మెల్లమెల్లగా బాధితులుగా ఉన్న రాజకీయ నాయకులు పిలిచిండు. అప్పుడు ఇంత కాలే. ఎంత కాలేదంటే ఈటెల రాజేంద్ర పైన మా రఘునందన్ రావు గారు కానీ ఇతర బీజేపీ నాయకులందరినీ కూడా పిలిపించి బీజేపీ కానీ కాంగ్రెస్ మాజీ అప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ అయింది ఆరోపించబడుతున్నారో వాళ్ళందరూ విక్టిమ్ గా ఉన్న వాళ్ళని పిలిచి మాట్లాడారు, అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, ఎవరైతే వీళ్ళే అక్యూజ్డ్ అనే మాట వస్తున్నది కనుక. కానీ ఇక్కడ కూడా సిట్ అనేది ఒక పెద్ద పోలీస్ స్టేషన్ లాంటిది. ఇక్కడ ఏం లేదు, విచారణ జరిపి విచారణ తెలిసిన అంశాలను బట్టి A1 ఎవరు, A2 A3 ఎవరు చూసి చేయాల్సింది. గతంలో ఇప్పుడు మనకి ఈ కార్ రేసులో A1 కేటీఆర్ గారు ఉన్నారు, అరవింద్ కుమార్ A2 ఉన్నారు, రెడ్డి గారేమో HMD రెడ్డి గారు ఆయనేమో A3 గా ఉన్నారు. అలా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇలా A1 A2 A3 అంటే మిగతా వాళ్ళందరూ ఉన్నారు, అధికారులందరూ వస్తున్నారు. ఏది మనకు ప్రభాకర్ రావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరూ వస్తున్నారు కదా. అందుకని ఏంటంటే వీళ్ళు కాకుండా వీళ్ళని మాత్రం కేవలం 161 స్టేట్మెంట్ ఈ కేసులో మీకు ఏమైనా వాస్తవాలు తెలుసుంటే చెప్పండి, తెలుసుంటే అన్నారు. తెలియదంటే ఏం లేదు, తెలియదని దానికి ఏముండదు సమాధానం. లైవ్ డిటెక్టర్లు పెట్టినా కూడా తెలియదంటే తెలియదే అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? కనుక ఈ దానిలో ఏమన్నా వీళ్ళ నుంచి కూపి లాగుదామని చేస్తున్నారు, అంతకంటే లేదు. నాకు తెలిసి 99% అరెస్టులు ఉండవు. ఎందుకంటే దావుదులో ఉన్నా కూడా ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయింది కదమ్మా గౌరి. ఇవాళ ఏంటంటే ప్రపంచంలో ఏ మూలకున్నా కూడా మనం విషయాలు తెలుసుకోవచ్చు. ఒకనాడు అట్లా కాదు, మనిషి పోతేనే విషయాలు తెలిసేవి. మనిషి పోతే అంటే మనిషి చచ్చిపోయినా కూడా 3వ రోజు తెలిసేది కాదు. ఇవాళ ఆధునిక విజ్ఞానం వచ్చిన తర్వాత సెకండ్లో తెలుస్తుంది. కనుక రేవంత్ రెడ్డి గారు దావోసులో ఉన్నా తెలుసుకుంటాడు ఇక్కడ విషయాలు, కరువులో దాక్కున్నా తెలుసుకుంటాడు, సమస్య లేదంటున్నా. కానీ మన మీడియా కానీ చేస్తున్న హైప్ క్రియేషన్ చూస్తుంటే వయోస్తాడని నేను అనుకుంటున్నాను. నిన్న కూడా అంతే, హరీష్ రావును పిలిచినప్పుడు కూడా 7 గంటలు విచారిస్తుంటే గంటకు మనం చదువుకున్నాం, మాటలు చూసాం. ఇది కూడా 11 అంటే కరెక్ట్ 11 గంటలకు జూబ్లీ పోలీస్ స్టేషన్ పిలిచారు. అక్కడ విచారణ అధికారులు కూర్చుంటారు, ప్రశ్నలు అడుగుతారు, ఏం జరుగుతుందో చూద్దాం. కానీ నేనేమంటున్నానంటే ఈ సంధి కాలంలో సిట్ కూడా ఏం చెప్పదు. అంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం, ప్రెస్ మీట్లు పెడితే గతంలో ఏమైనా చూసింది కదా. ఒక మాజీ మన ఏమంటారు జస్టిసే ఆయన మన నరసింహారెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే విచారణ సంస్థ నుంచి యాదాద్రి భద్రాద్రి కుంభకోణంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన రిపోర్ట్ ఇచ్చే కన్నా ముందే మొత్తం డీక్ చేసింది. కేసీఆర్ మీద ఆరోపణలు ఉన్నాయి, వారి మీద వీరి మీద ఉన్నాయని. చివరికి ఏమైంది? లోకల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అందులో ఎవరి మీద ఏం లేదు, ఆరోపణలు లేవు, పోయింది. అందుకని ఇది కూడా సిట్ ఇప్పుడు మధ్యన ప్రెస్ మీట్ పెట్టదు. కానీ లోపలికి పోయి వచ్చిన వాళ్ళు మాత్రం ఏం జరిగింది చెప్తారంటున్నారు. లోపలికి వచ్చిన వాళ్ళు ఏం జరిగింది చెప్తారు. ఉదాహరణకు నేను ఒక చిన్న ఒక హాస్యభరితంగా చెప్తాను. మనకేంటంటే ఎండ్రోక్రోనాలజిస్టులు డాక్టర్ దగ్గరికి పోతే వాడు పైపును గ్రీజ్ లాంటిది పోసి ఇది కడుపులో ఏముందో ఎక్స్రే తీయడానికి నోట్లో నుంచి పైప్ వేస్తాడు. వాడు వేస్తే పోయేటప్పుడు చాలా హుషారుగా పోయిన వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు చాలా నీరసంగా పైపు లోపలికి పోతుంది కదా గ్రీజ్ లాంటిది పోసి, వాడు బయటకు వచ్చేటప్పుడు చూడండి వాళ్ళ ముఖం ఎట్టుంటారు. ఇది కూడా అంతే.
ఇప్పుడు మనం విచారణ పోయే వాళ్ళేమో చాలా ఉత్సాహంగా పోతున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు. బయటకు వచ్చేటప్పుడు మరి వాళ్ళు అడిగిందని సమాధానం సరిగ్గా చెప్పిందా? అదొక ఎగ్జామే కదా ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే. ఎగ్జామ్ రాసి వచ్చిన వాడి పరిస్థితి ఉంటది అనుకుంటున్నా. ఎగ్జామ్ రాసి వచ్చినోడు కూడా ఫెయిల్ అయ్యేటోడు కూడా నేను గమ్మాయ ఫస్ట్ క్లాస్ వస్తే ర్యాంక్ వస్తుంది పొమ్మంటారు. వీళ్ళు కూడా అదే అంటారు బయటకు వచ్చి. అసలు ఫస్ట్ క్లాస్ వస్తుందా, ర్యాంక్ వస్తుందా, అరెస్ట్ అవుతారా, ఇంటికి వస్తారా, లేకుంటే జైలుకి వెళ్తారా అనేది విచారణ సంస్థల పనితీరుని బట్టి ఉంటది. వీళ్ళు చెప్పిన విషయాలను బట్టి ఉంటది నేను అనుకుంటున్నాను. కేటీఆర్ విచారణ తర్వాత మరి ఒకవేళ కేటీఆర్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందనే విషయం చెప్తే ఆ తర్వాత కేసీఆర్ వరకు పెడుతుందా? ఈ ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి కదా సార్. కేసీఆర్ ని నెక్స్ట్ విచారిస్తారని మొన్న కేటీఆర్ కూడా అన్నారు. సో నెక్స్ట్ కేసీఆర్ వరకు వెళ్తుంది అనుకోవచ్చా? కరెక్టే. మనం గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సినిమాలో అంతంగా మంచి క్యారెక్టర్ ఉంటది ఆయన. అంటే మంచి సాత్వికుడు, గృహ యజమాని బాగుంటాడని. ఒక 2 సినిమాల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు కూడా గుమ్మడి అంటారు. ఆయన 2 సినిమాల్లో విలన్ యాక్టింగ్ చేశాడు. అంటే చివరి దాకా ఆయన విలన్ అని తెలియదు, మనం మంచోడని అంటాం. అంటే మిగతా క్యారెక్టర్స్ అన్ని అట్లే ఉంటాయి కదా అన్ని సినిమాల్లో. ఇట్లా కూడా ఇప్పుడు ఈయనది కూడా క్యాప్ అయింది అంటే చివరికి ఎవరైతారు అంటే కేసీఆర్ కూడా కావచ్చు. కేసీఆర్ కూడా కావాలని ఏం లేదు, కేసీఆర్ కూడా ట్యాప్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చినాక తను సంధిస్తే ఒంటె కదా గుడారం లాగా, ఒంటె గుడారం కాలు పెట్టుకుంటే మొత్తం వచ్చినట్టు స్వామి కార్యంతో పాటు స్వామి భక్తి రాజభక్తి ఎక్కువన్నా కూడా స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తి చేసుకోవచ్చు. వీళ్ళంటున్నారు. నేను ఒకసారి యాక్సెస్ ఇచ్చిన తర్వాత కేటీఆర్ది కేసీఆర్ కూడా చేయొద్దని ఏముంది? వీళ్ళకు ఫోన్ ట్యాపింగ్ అవకాశం దొరికి సంతృప్తిగా ఎవరిదైనా చేసింది కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ హోంశాఖ సెక్రటరీ ఎవరి అనుమతి ఇచ్చాడు? రామ్మోహన్ రావుదా, గౌరి కాదా, మల్లయ్యదా, పులేదా, ఎవరికి ఇచ్చిండ్రు అనే లిస్టు బయట పడి తెలుస్తుంది అంటున్నా. ఆ లిస్టు మాత్రం అఫీషియల్ అవుతుంది. లిస్టులో లేని పేర్లన్నీ నాన్ అఫీషియల్ అవుతాయి. అంటే లీగల్ ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటారు దాన్ని. కనుక ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఎవరికి చేసింది తెలియాలంటే బాధితులన్నా బయటపడాలి, కొన్నిసార్లు బయటపడరు కూడా వాళ్ళు. ఎందుకంటే అక్రమ సంబంధం ఉంది, ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళకి బయట పెట్టేదని పైసలు వసూలు చేశారు అనుకోండి. ఇప్పుడు వాడు వచ్చి నా డబ్బులు వసూలు చేశారు, నాకు అక్రమ సంబంధం ఉంటే పలాని మా ఇద్దరు చెప్తారా? తేరుగుంటుంది, దొంగలాగా ఉంటారు కదా వాళ్ళు కూడా అంటున్నాను. రాజకీయ కోణం ఉన్నప్పుడు మాత్రమే ఇది బయటకు వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా సరే కేటీఆర్ గారిని 199%, 1% మనం విడిచిపెట్టాల్సింది. నా చేతిలో లేని పని కదా, పోలీసులు ఏం చేస్తారని అది అర్థం చేసుకోవచ్చు అంటున్నాను. ఈ సాయంత్రం దాకా ఈ ఎపిసోడ్ సశేషం కొనసాగుతూనే ఉంటది. బయటకు వచ్చినాక కేటీఆర్ పొయ్యే ముందు మాట్లాడిపోయిండు. చాలా వరకు ఏం చేస్తారో మీరు రాజకీయ నాయకులు భావోద్వేగాన్ని చెగొట్టడానికి, భావోద్రేకంగా ఉద్రేకంగా మార్చడానికి చివరి రక్త బొట్టు వరకు నేను పోరాడతా అంటారు. పోస్తారు వాళ్ళ జీవితం ఇందిరాగాంధీ అట్లే అయింది. ఆమె చనిపోయినాక ఆ మాటనే ఎక్కువ స్క్రోల్ చేసినాం మనం కదా. అందుకని ఏమంటారంటే వీళ్ళు ఏం చేస్తారంటే చివరి వరకు నేను పోరాడతా అనే దానికి కొంత చేస్తారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యన వేదాంతం మాట్లాడుతున్నారు, చూస్తున్నారు కదా. నేను ఎన్ని రోజులు బతుకుంటానని తెలియదు కానీ మొత్తం నేను చేసేటప్పుడు చేసేపోతా అంటున్నారు. కనుక తాత్విక చింతన కూడా వస్తుంది. రాజకీయాల్లో ఆటుపోటు తట్టుకునే క్రమంలో కొంత తమకు తాము పెంచుకోని ప్రయత్నం చేస్తారు, తమకు తాము దిగజారుకునే ప్రయత్నం చేస్తారు. చూద్దాం. కానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసుకు మాత్రం ఇంకొక 3 ఏళ్ళు ఇట్లాగే కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది తెగని పంచాంగం, ఉడవని పంచాంగం, తెగని పంచాయతీ. కనుక ఒకవేళ నిజంగానే దయదలుచుకుంటే హోంశాఖ సెక్రటరీ నుంచి లిస్టు తెప్పించి వాళ్ళు కాక ఎవరినైనా చేస్తే మొదలు వీళ్ళందరూ గోపడిపోవాలంటున్నాను. ఇప్పుడు ఐజీ శివధర్ రెడ్డి గారు గతంలో ఐజీ దానికి చీఫ్ గా ఉండేవాడు. మరి ప్రభాకర్ రావు గారు దానికి స్పెషల్ వింగ్ కు చీఫ్. అటువంటి అప్పుడు శివధర్ రెడ్డి గారిని ఎందుకు విచారిస్తలేరు? మహేందర్ రెడ్డి గారు కూడా అంతకుముందు ఐజీ ఉండే, మరి ఆయన ఎందుకు విచారిస్తలేరు? ఆయన రిటైర్ అయ్యిండు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన పదవి ఇచ్చి గౌరవించింది ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్స్ తోని మహేందర్ రెడ్డి గారిని అనలాంటి మాటలు అన్నాడు రేవంత్ రెడ్డి. మరి తర్వాత తీసుకున్నాడు కదా. ఇవన్నీ చూస్తే ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారంటే అధికారుల్లో కూడా ఎవరు ప్రభుత్వానికి వస్తే వాళ్లకు తాబేదారిగా చేసే ప్రయత్నం మొదలవుతుంది. మొదటి చూస్తున్నామా. చివరికి అధికారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే నా హెచ్చరిక కూడా అంటున్నాను, మీరు ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ వీళ్ళు చెప్పినట్టుంటే రేపు ఇంకోటి చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఈ 2 వింటే మీరు జైలుకు పోయేది మీరే. బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి, సునీలు, అట్లాగే సంజయ్ ఎవరు పోయినా చూసిన కదా. రాజశేఖర రెడ్డి గారి హామీలో ఎవరు పోయినరు, మన జగన్మోహన్ రెడ్డి గారి హామీలో ఎవరు పోయినా చూసిన కదా. సమస్యలు అధికారులు రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపెట్టి ఎప్పుడో ఒకసారి దెబ్బతింటారని నేను అనుకుంటున్నాను. అయితే సార్ ఇప్పుడు విచారణకు హాజరవడానికి ముందు కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారు అని. నిజంగా బీఆర్ఎస్ వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? చేయొచ్చు. నేను గూఢచర్యం అనేది వాడు కొత్తది కాదు, రామరాజ్యాన్ని చెప్తున్నాను. రాముడు అంటే మంచివాడు, మంచి రాజే కావచ్చు. ప్రజలు ఏమనుకుంటూ తెలుసుకోవడానికి వేగుని పెట్టాడు కదా. అంటే రామరాజ్యాన్ని కూడా వేగులు ఉన్నారు కదా. సీతమ్మ గురించి ఒక శాఖలు ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసుకొని పాపం సరే తర్వాత సంగతి అది మంచిది కాదంటున్నాను నేను అడవులో పంపడం. కానీ అడవులో పంపించింది కదా.
ప్రజాభిప్రాయాన్ని మన్నించి. అట్లానే ఇక్కడ కూడా ఆనాటి నుంచి ఈనాటి దాకా ఉంటది. కానీ ఫోన్ ట్యాపింగ్ అని ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటంటే, లీగల్ ఫోన్ ట్యాపింగ్ లో ఫలానా నెంబర్‌ని మేము ట్యాప్ చేస్తాము. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు, అది వామపక్ష తీవ్రవాదం కావచ్చు, మత తీవ్రవాదం కావచ్చు, లేకుంటే అల్లాటప్ప వట్టి సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, అసాంఘిక శక్తులు కావచ్చు. వాళ్ళు పని పట్టాలంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోవాలి. కాదంటే రాజకీయంగా దాన్ని ఏం చేస్తారు, తీసుకునేది దీనికి అంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడగడ్డి కోసం అన్నట్టు లీగల్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ ఇల్లీగల్ గా కూడా కొన్ని పనులు చేస్తారు. అంటే తాటి చెట్టు గ్యారంటీ ఎవరికి ఎందుకు ఎక్కుతారు, తాటి వాళ్ళ కోసం ఎక్కుతారు. ఇక్కడ కూడా అంతే అంటున్నాను నేను. అంటే వాళ్ళు ఏం చేశారు, దీన్ని అధికారుల దగ్గర నుంచి లిస్ట్ తీసుకొని దీనికి అదనంగా చేర్చి తమకు ఇష్టం లేని వారు లేకుంటే డబ్బులు వచ్చే కేసులలో రియల్ ఎస్టేట్ సెలబ్రిటీస్ అందరినీ కూడా వీళ్ళు ట్యాప్ చేశారు. దానివల్ల వచ్చిన సమస్య. అందుకనే ఇది పాలను నీళ్లను వేరు చేయాలంటే మమ్మల్ని కనపడితే రెండు ఒక తీరు కనపడుతుంటాయి. పాలను నీళ్ళను వేరు చేసే హంస లాంటిది ప్రభుత్వము లేకుంటే చట్ట అని ఏంటంటే విచారణ సంస్థలు అంటున్నాను. విచారణ సంస్థలకే మరి పాలను నీళ్లు వేరు చేసే పరిస్థితి లేనప్పుడు ఈ రెండు కలిపేస్తారు, బెండా బెల్లం కలిపేస్తారు. ఎవరు అధికారులు ఉంటే వాటికి సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు వింటారు. చూస్తున్నాం గతంలో సిబిఐని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న బీజేపీ ఇప్పుడు సిబిఐని వినియోగించుకొని ప్రత్యర్థుల మీద వినియోగిస్తుంది. చూస్తున్నాం కదా మనం. కనుక సమస్య లేదు. ఈ మొత్తం కేసులలో రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటది కనుక సిట్టు. నేనేమంటున్నాను, అన్ని కేసులలో ఈడీ విచారణ చేస్తే మంచిది అంటున్నాను. ఎందుకంటే ఈ కార్ రేస్ లో కూడా డబుల్ ఇన్వాల్వ్ అంటున్నారు కదా. 12 కోట్ల రూపాయలు మన 54 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అంటున్నారు కదా. వీటన్నిటి కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రశ్నలు ఏమైనా వేయచ్చమ్మా. 161 స్టేట్మెంట్ తీసుకోవడానికి పోలీసులకు అధికారం ఉన్నది చట్ట ప్రకారం, సిఆర్పిసి ప్రకారం. అట్లాగే వాళ్ళు ప్రశ్నలు వేయమని వేయచ్చు, కానీ సమాధానం చెప్పిన దాన్ని బట్టి మిగతా అంశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.